హాయ్ ఫ్రెండ్స్, మన మెదడు ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన యంత్రం. కానీ మన మెదడు కేవలం రసాయన చర్యల ద్వారానే కాకుండా క్వాంటం ఫిజిక్స్ ద్వారా పనిచేస్తుందని మీకు తెలుసా? దీనిని క్వాంటం కాన్షియస్నెస్ అని కూడా పిలుస్తారు. గూగుల్ తయారు చేసిన సూపర్ కంప్యూటర్ల కంటే మన మెదడు అత్యంత వేగంగా సమాచారాన్ని ఎలా విశ్లేషిస్తోంది? ఈ ప్రత్యేక కథనంలో మన ఆలోచనలు వెనుకున్నటువంటి ఆ విభిన్నమైన సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విప్లవాత్మక సిద్ధాంతాన్ని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ రోజర్ ఫెన్రోస్, మత్తుమందు నిపుణుడు స్టూవర్ట్ హామెరోఫ్ అభివృద్ధి చేశారు. వారి ఆర్చ్-వార్ సిద్ధాంతం ప్రకారం మెదడులోని న్యూరాన్లలో ఉండేటువంటి మైక్రో ట్యూబ్యూల్స్ క్వాంటం కంప్యూటింగ్ ప్రక్రియను నిర్వహిస్తాయి. ఇక దీనివల్ల మనం ఒకే సమయంలో అనేక రకాల ఆలోచనలను విశ్లేషించగలుగుతున్నాం. సాధారణ కంప్యూటర్లు కేవలం 0 లేదా 1 అనేటువంటి బైనరీ బిట్స్ ద్వారా పనిచేస్తాయి. కానీ క్వాంటం ప్రక్రియలో సమాచారం ఒకేసారి అనేక స్థితుల్లో ఉండొచ్చు. మన మెదడులో నిరంతరం జరిగే ఈ క్వాంటం బిట్స్ చర్యల వల్ల మనం అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం. తాజా న్యూరో క్వాంటం విశ్లేషణల ప్రకారం మనిషి స్పృహ అనేది కేవలం మెదడు పనితీరు కాదు, అది విశ్వంలోని క్వాంటం శక్తుల ప్రతిబింబం. మన మెదడు అంత సమాచారాన్ని తక్కువ శక్తితో ఎలా భద్రపరుస్తోంది అనే దానిపై టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. సాధారణ సూపర్ కంప్యూటర్లకు మెగావాట్ల విద్యుత్ అవసరం, కానీ మెదడు కేవలం 20 వాట్ల శక్తితోనే కొన్ని లక్షల గిగాబైట్ల డేటాను ప్రాసెస్ చేస్తుంది. ఈ అసాధారణ సామర్థ్యం వెనుక ఉన్నది క్వాంటం ఎంటాంగిల్మెంట్ అని శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. నిజానికి ఈ క్వాంటం ప్రక్రియలే మన సిక్స్త్ సెన్స్ లేదా అంతర్దృష్టిని కలిగిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరగబోయే ముందు మనకు కలిగే ఆ ముందస్తు హెచ్చరిక వెనుక మెదడులోని ఈ సూక్ష్మ తరంగాల ప్రభావం ఉంటుందని పరిశోధకులు వివరిస్తున్నారు. మనిషి మనస్సు అనేది కేవలం మాంసం, రక్తంతో కూడింది కాదు, అదొక అత్యున్నతమైన క్వాంటం వ్యవస్థ. ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి కొత్త దారులను చూపిస్తున్నాయి. మనిషి మెదడులోని ఈ క్వాంటం విధానాన్ని ఏఐకి జోడించగలిగితే అది మనిషిలానే ఆలోచించగలదు. తాజా కంప్యూటర్ సైన్స్ విశ్లేషణల ప్రకారం బయో క్వాంటం కంప్యూటర్లు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది సాంకేతిక ప్రపంచంలో ఒక అసాధారణ మార్పు. మెదడులోని క్వాంటం ప్రక్రియ పరిణామం మన మేధస్సు వెనుకున్నటువంటి అనంతమైన శక్తిని గుర్తు చేస్తోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథనాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.